Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కాపు నేతల సీక్రెట్ మీటింగ్ తిరుగుబాటు తప్పదా? రాష్ట్రంలో కీలక సామాజిక వర్గమైన కాపుల్లో అసంతృప్తి పెల్లుపుకుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాపు నాయకులు, కాపు సామాజిక వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనేది వాస్తవం. పైకి అందరూ బాగున్నట్టు కనిపిస్తున్నా లోలోన మాత్రం నాయకులు రగిలిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీలో ఉన్న కాపు నాయకులు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. తమకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని వారు వాపోతుండడం గమనార్హం. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ కీలక నాయకుడు ఇంటిలో తాజాగా సమావేశమైన టీడీపీ కాపు సామాజిక వర్గం నాయకులు తమ దుస్థితిపై చర్చించారని తెలిసింది. ఎన్నికల సమయంలో తమను వాడుకున్నారని, తమ నియోజకవర్గాలను జనసేనకు ఇచ్చారని వారు వాపోయారు. అంతేకాదు, ఇప్పుడు కాపులంటే జనసేన మాత్రమేనా? టీడీపీలో కాపులు కారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక్క నాయకుడికి కూడా ప్రాధాన్యం తగ్గడం లేదని వారు చెప్పడం రాజకీయంగా వారు పడుతున్న ఇబ్బందిని గుర్తు చేస్తోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా నాయకులు బలమైన వాయిస్ వినిపించాలని, తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామాలు తప్పవని తెలిసేలా అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. అంతేకాదు, జనసేనలోని కాపు నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యంలో సగం కూడా తమకు ఇవ్వడం లేదని, ఈ విషయాన్ని నేరుగా పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి నాయకులు ఇలా సమావేశం కావడం పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను, అదేవిధంగా కూటమిలో నెలకొన్న సమస్యలను వారు చర్చించడం సంచలనంగా మారింది. తమ సీట్లను కూడా వదులుకొని జనసేన నాయకులకు ఇచ్చామని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానించారు. కానీ తమకు చిన్న పనులు కూడా చేసి పెట్టడం లేదని, కనీసం తాము వస్తున్నామని తెలిస్తే దూరంగా వెళ్లిపోతున్నారని, ఏదో పనులు పెట్టుకున్నట్టుగా చెబుతున్నారని కూడా నాయకులు అంతర్గతంగా చర్చించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉంటే వీటిలో 14 చోట్ల టీడీపీ నాయకులు విజయం సాధించారు. వారిలో 4 కాపు సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. అదే విధంగా ఒక రాజ్యసభ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నాయకులు. కానీ వీరికి ఆ సామాజిక వర్గానికి చెందిన జనసేన నుంచి కానీ, ఇతర నాయకుల నుంచి కానీ మద్దతు లభించడం లేదన్నది, ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పించలేకపోతున్నారనేది వీరి వాదన. మరి దీనిపై చంద్రబాబు ఏ మేరకు దృష్టి పెడతారు? ఈ సమస్యను ఎక్కడితో పరిష్కరిస్తారా, లేక వచ్చే ఎన్నికల వరకు సాగదీస్తారనేది చూడాలి.